అందరికీ నమస్కారం. ఈ 2025 జస్ట్ 3 మంత్స్ ని కంప్లీట్ చేసుకుందంతే. కేవలం ఈ 3 మంత్స్ లో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూవీస్ లో కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూ ఒక మంచి స్టోరీ చూసామనే సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఇక ఇంకొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తో రన్ అవుతూ వచ్చి మనందరినీ నిరాశపరిచాయి. అయితే ఈ వీడియోలో జనవరి టు మార్చ్ మూవీ రిలీజెస్ లో స్టోరీతో సాటిస్ఫాక్షన్ చేసి హిలేరియస్ బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 6 కోర్ట్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఒక హైలీ డ్రామా ఫిలిం ఈ కోర్ట్. మూవీలో ఉండే ప్రేమల సాంగ్ రిలీజ్ కి ముందు ఫుల్ వైరల్ అయింది. అలాగే సాంగ్ కి ఊహించిన రెస్పాన్స్ కన్నా ఎక్కువ రావడంతో మూవీ ప్రొడ్యూసర్ నాని అన్న స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అడ్వకేట్ తేజ క్యారెక్టర్ కి ప్రియదర్శి గారు, చందు క్యారెక్టర్ కి రోషన్, జాబిలి క్యారెక్టర్ కి శ్రీదేవి, మంగపతి క్యారెక్టర్ కి శివాజీ గారు. ఈ నలుగురు మెయిన్ లీడ్స్ గా తోపు పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. అలాగే ఫస్ట్ హాఫ్ ని మొత్తం శివాజీ గారు పరిగెట్టిస్తే సెకండ్ హాఫ్ లో శివాజీ గారిని పరిగెట్టించారు ప్రియదర్శి. పైగా చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ స్టోరీతో పాటు బెస్ట్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ చూసామనిపించింది మూవీ చూసాక. ఎక్కడో ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన మూవీని ధైర్యంగా థియేటర్స్ లోకి తీసుకొచ్చి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశారు. అలాగే 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రన్ ముగిసేటప్పటికి 50 కోట్ల 35 లక్షలు వసూలు రాబట్టింది ఈ మూవీ. నెంబర్ 5 మ్యాడ్ స్క్వేర్. 2023లో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది మ్యాడ్ స్క్వేర్. ముందు వచ్చిన మ్యాడ్ మూవీకి ఆడియన్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చిందో మీ అందరికీ బాగా తెలుసు. పైగా 8 కోట్ల బడ్జెట్ తో వచ్చి రన్ ముగిసేటప్పటికి 24 కోట్లని వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. సో మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ తో సేమ్ సక్సెస్ అందుకున్నారు ఈ మూవీ టీమ్. అలాగే నితిన్ అన్న రాబిన్ హుడ్ మూవీ కూడా సేమ్ డేట్ లో రిలీజ్ అయింది. బట్ మూవీకి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడంతో ఆల్మోస్ట్ అందరూ ఈ మ్యాడ్ స్క్వేర్ ని చూడడానికి ఇష్టపడ్డారు. సో దీంతో విత్ ఇన్ 5 days లో 50 crores ప్లస్ గ్రాస్ ని వసూలు చేసి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. పైకి మ్యాడ్ స్క్వేర్ కి కంటిన్యూగా పార్ట్ 3 కూడా ఉండబోతుందని మూవీ లాస్ట్ లో టైటిల్ అనౌన్స్ చేశారు. సో మాక్సిమం ఈ పార్ట్ 3 ని కూడా నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 4 తండేల్. సంక్రాంతికి వచ్చిన మూవీస్ తో పోటీ పడకుండా 1 month గ్యాప్ తో వచ్చి పెద్ద హిట్ కొట్టారు. ఆల్మోస్ట్ 3 years తర్వాత నాగ చైతన్య గారి కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ పడింది తండేల్ మూవీతో. ఆల్రెడీ 2021 లో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబోలో మనం ఒక బ్లాక్ బస్టర్ చూసాం. సో ఈ తండేల్ మూవీతో మళ్ళీ సేమ్ రెస్పాన్స్ అందుకున్నారు. స్టోరీ మీ అందరికి బాగా తెలిసిందే. పైగా రియల్ గా జరిగిన స్టోరీ కావడంతో రెస్పాన్స్ ఇంకొంచెం పెరిగింది. అలాగే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో ఈయన ఇచ్చిన మ్యూజిక్ పరంగా కూడా మంచి రీచే వచ్చింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీకి ప్లస్ అయిన పాయింట్స్ చాలానే ఉన్నాయి. సో వీటి వల్లే 100 crores గ్రాస్ ని కొట్టింది ఈ తండేల్. నెంబర్ 3 డాకు మహారాజ్. ఈ 2025 లో మొదటి బ్లాక్ బస్టర్ మన బాలయ్య బాబు గారిదే. అలాగే 2021 లో వచ్చిన అఖండ మూవీతో మొదలుపెట్టి ఈ డాకు మహారాజ్ వరకు వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. సంక్రాంతికి 2 రోజుల ముందు రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయింది డాకు మహారాజ్. బాబీ డైరెక్షన్ లో పక్కా యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా రిలీజ్ అయింది. అలాగే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బాలయ్య బాబు గారిది హైలీ బడ్జెట్ ఫిల్మ్ కూడా ఇదే. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ అండ్ ఊర్వశి మెయిన్ లీడ్స్ గా కనిపించారు. 100 crores బడ్జెట్ తో తెరకెక్కిన డాకు మహారాజ్ థియేటర్స్ దగ్గర రన్ ముగిసేటప్పటికి 135 crores ని వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 2 డ్రాగన్. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి తగ్గట్టు స్టోరీస్ ఎంచుకుంటున్నారు ప్రదీప్ రంగనాథన్. అలాగే యాక్టర్ కమ్ డైరెక్టర్ గా మంచి మంచి మూవీస్ తీస్తున్నారు అండ్ మూవీస్ లో చేస్తున్నారు కూడా. ఇక కమింగ్ టు ది డ్రాగన్ ఒక సాలిడ్ హిట్ కొట్టారని చెప్పాలి. పైగా స్టోరీ రాయడంలో డైరెక్టర్ అశ్వంత్ మరుముతువే కాకుండా ప్రదీప్ హస్తం కూడా ఉంది. అలాగే ప్రదీప్ తో పాటు అనుపమ పరమేశ్వరన్, కాయిదు లోహర్ మెయిన్ లీడ్స్ గా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జస్ట్ 35 crores బడ్జెట్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ డ్రాగన్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 152 crores ని కలెక్ట్ చేసి ఒక మంచి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే తమిళ నుంచి తెలుగులో 70 రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ్ ఫిలిం ఇన్ 2025 గా నిలిచింది. నెంబర్ 1 సంక్రాంతికి వస్తున్నాం. అసలు ఎటువంటి హడావిడి లేకుండా చిన్నపాటి ప్రమోషన్స్ తో వచ్చి బెస్ట్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఆల్రెడీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో F2 అండ్ F3 చూసాం. సో మళ్ళీ వీళ్ళ కాంబోలో ఒక ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ అంటే స్టోరీ రొటీన్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ కట్ చేస్తే ఒక డిఫరెంట్ స్టోరీతో ఫ్యామిలీ డ్రామాని చూపించడంతో పాటు మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్ ని కొత్తగా అండ్ ఫన్నీగా చూపించారు. అలాగే వెంకటేష్ గారి స్వాగ్ అండ్ టైమింగ్ గురించి ఆడియన్స్ లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ప్రతి ఒక్కరు బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడతారు. పైగా ఈ మూవీ సంక్రాంతికి రావడంతో కలెక్షన్స్ ఆకాశాన్ని అందుకున్నాయి. జస్ట్ 50 crores బడ్జెట్ తో వచ్చి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 300 crores ప్లస్ గ్రాస్ ని వసూలు చేసి ఈ లిస్ట్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఇక ఈ మూవీసే కాకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయ్యి స్టోరీ వైజ్ మంచి హిట్ అందుకున్న మూవీస్ కూడా ఉన్నాయి. బట్ అవి కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అవడంతో వాటిని స్కిప్ చేయాల్సి వచ్చింది. సో ఇందాక చెప్పిన 6 మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ
ఏంటో కింద ఒక కమెంట్ చేయండి. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.